సిద్దిపేట జిల్లాలో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. తడిసిన వరి ధాన్యంను బేషరతుగా ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాయంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. సార్, గత 2-3 నెలలుగా సిద్దిపేట జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రైతులు రోడ్లు ఎక్కుతున్నారు, ఆందోళన చేస్తున్నారు, ధాన్యం కొనడం లేదని చెప్పేసి అరిగోసపడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు? ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇలా బాధ కలిగే అంశం ఏంటంటే, రెండు పార్టీలు, ఓడు ఢిల్లీలో అధికారంలో ఉన్నాడు, ఓడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడేమో కేంద్ర ప్రభుత్వం కోటా ఇస్తలేదు, కేంద్రం కొంటలేదు అని కేంద్రాన్ని తిట్టుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొంటలేదు అని వీడో యాత్ర పెట్టుకొని బయలుదేరిండు. ఇద్దరు కలిసి రైతులను గోసపుచ్చుకుంటున్నారు. ఇలా వాస్తవం ఏంది? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఈ వడ్ల కొనుగోలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ఆన్లైన్ ట్యాగింగ్ పేరిట 1 నెల రోజుల సమయాన్ని వృధా చేయడం వల్ల ఇవాళ ఇబ్బందులు మెదులుకున్నాయి. ముందుగానే ముమ్మరంగా కొనుగోలు చేసినట్టయితే ఇబ్బంది వచ్చేది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్నటిదాకా 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటా అన్నాడు. నిన్నేమంటుండు 70 లక్షలు కొంటా అంటుండు. అంటే 25 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కోత పెట్టిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఏం కావాలా? రైతులు ఎవరికి అమ్ముకోవాలి? ఇలా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ధర లేదు. మిల్లర్లు కూడా ప్రైవేట్గా తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇలా మా రిక్వెస్ట్ వల్ల కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా డ్రామాలు బంద్ చేయండి. ఇద్దరు కలిసి ఢిల్లీ పోండి, కేంద్ర ప్రభుత్వం నుంచి కోటా తెచ్చుకోండి, బాయిల్ రైస్ కోటా తెచ్చుకోండి, త్వరితగతిన ఈ వడ్లు ఎత్తే ప్రయత్నం చేయండి. ఇలా ముఖ్యంగా లారీలు రావట్లేదు. లారీలు రాక మిల్లులలో దించుకోక ఇబ్బంది అవుతూ ఉంది. ప్రభుత్వము ఇసుక అమ్మకాలు 1 వారం రోజులు బంద్ చేయండి. వేల ఇసుక లారీలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ లారీలన్నీ కొనుగోలు కేంద్రాలకు పంపితే ఇసుక లారీలు పెట్టేస్తే 1 వారం లోపల మొత్తం అయిపోతాయి కదా వడ్లు. ఇసుక వారమైన కమ్ముకోరాదు, ఏం పోయేది? అది కొంపలు మునిగేది ఉందా? ఇటు వర్షాలు పడి రైతుల వడ్లు తడిచిపోయినటువంటి పరిస్థితి. నేను రాష్ట్రం అంతా కూడా వర్షాలు పడ్డాయి. ఎక్కడ చూసినా ధాన్యం తడిచిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో మేము ప్రభుత్వాన్ని ఏమంటున్నా అంటే, బాయిల్ రైస్ మిల్లకు ఈ తడిసిన ధాన్యాన్ని పంపండి. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇవాళ సాయంత్రం కల్లా రాష్ట్ర వ్యాప్తంగా తడిచిన ధాన్యాన్ని వెత్తండి. లేకపోతే రేపు ఉదయం కల్లా మొలకెత్తుతుంది, ధాన్యం పగిలిపోతుంది, అది పనికి రాకుండా అయిపోతుంది, రైతు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇవాళ ఎమర్జెన్సీ కింద జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీఏ డిపార్ట్మెంట్ అందరినీ కూడా సమన్వయం చేసి వీళ్ళందరినీ కూడా రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన తడిసిన వడ్లను కొని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు గన్ని బ్యాగులు కూడా లేవు. మక్కలు కొందామంటే సంచులు లేవంటుండ్రు, వడ్లు కొనాలంటే సంచులు లేవంటుండ్రు, సన్ఫ్లవర్ కొనమంటే సంచులు లేవంటుండ్రు. అంటే సంచులు సరఫరా చేసే సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందా అని నేను అడుగుతా ఉన్నా. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.